DJ Moral Stories. పేద ఎగ్రైస్ అతను. భాగం 2. తనేస్పూర్ అనే పేరు పొందిన గ్రామంలో రంజిత్ తన 9 సంవత్సరాల కుమారుడు ఇంకా 12 సంవత్సరాల కూతురు పింకీతో జీవిస్తూ వచ్చాడు. రంజిత్ ఒకసారి మిల్లులో పనిచేస్తూ వచ్చాడు. ఆ సంపాదనతో తన కుటుంబాన్ని గడుపుకుంటూ వచ్చాడు. తన భార్య వసుధ 5 సంవత్సరాల క్రితమే అతన్ని ఇంకా వాళ్ళ పిల్లల్ని ఈ లోకం విడిచే వెళ్లిపోయింది. తన పోయిన తర్వాత రంజిత్ ఒంటరిగా పిల్లల్ని పెంచుతూ వచ్చాడు. రంజిత్ ఇంటి ముందున చాలా కోడిల్ని పెంచుతూ వచ్చాడు. వాటిని అతని సొంత బిడ్డల్లా పెంచుతూ వచ్చాడు. అతని చేతులతో చేసిన ఎగ్ రైస్ అందరికీ నచ్చుతుంది. చూడండి పిల్లలు, ఈ రోజు నేను మీకోసం ఎగ్ రైస్ చేశాను. చీరు, పింకీ, ఈ ఎగ్ రైస్ అంటే మీకు ఇష్టం కదా? ఇదిగోండి, తినండి. నాన్న, చాలా బాగుంది. అయ్య బాబాయ్. అప్పుడే రంజిత్ ఇంటికి అతని దగ్గరి స్నేహితుడు ఇంద్రన్ వచ్చాడు. ఏమయ్యా, ఆ ఎగ్ రైస్ నాకు కూడా ఇవ్వయ్యా, నాకు చాలా ఇష్టమయ్యా. ఇందర్ నాన్నగారు, రండి, మీరు కూడా తినండి. అందరూ ఒకటిగా కలిసి రంజిత్ చేసిన ఎగ్ రైస్ ని తింటున్నారు. సూపర్ నాన్న, మీరు గ్రేట్. రంజిత్, నువ్వు చేసిన ఎగ్ రైస్ తిని నా పొట్ట నిజంగానే నిండిపోయిందయ్యా. చాలా ధన్యవాదాలు. రంజిత్ స్నేహితుడు ఇందర్ గ్రామంలో ఒక చిన్న హోటల్ని నడుపుతున్నాడు. రంజిత్, నువ్వు చేసే ఎగ్ రైస్ రెసిపీ నాకు కొంచెం తెలిసిందంటే నా జీవితం కూడా కొంచెం బాగుంటుంది కదా. అవును నాన్నా, మీ చేతిలో ఏదో మాయ మంత్రాలున్నాయి. మిత్రమా, భోజనాన్ని మనం ఇష్టపడ్డామంటే ఖచ్చితంగా ఆ భోజనం రుచికరంగా ఉంటుంది. తినేవాళ్ళు మైమరిచిపోతారంటే నమ్ము. రంజిత్ ఆ ఎగ్ రైస్ ని టిఫిన్ బాక్సులో తన మిల్లుకి తీసుకెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నవాళ్లు కూడా దాన్ని తిని రంజిత్ ని బాగా మెచ్చుకొని సాగారు. అంతా చక్కగా గడుస్తూ వచ్చింది. కాని ఒకరోజు రాత్రి రంజిత్ మిల్లు నుంచి తిరిగొస్తున్నప్పుడు సడన్ గా అతనికి ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. కాని ఆ యాక్సిడెంట్ తర్వాత పాపం అతను నడవలేక కుంటివాడయ్యాడు. అతను ఎప్పుడూ వీల్ చైర్లోనే ఉన్నాడు. నాన్న, ఇంకెప్పుడు మీరు అసలు నడవలేరా నాన్న? అవును నాన్నా, చెప్పండి. అవును చీరు, అవును పింకీ, ఇకపై మీ నాన్న నడవలేరు. నేను నా 2 కాళ్ళని కోల్పోయాను. జీవితంలో ఏదేదో జరిగిపోయింది. ఇకపై నేను ఎలా చూసుకోవాలో అర్థం కావడం లేదు. నా 2 కాళ్ళు లేకుండా నేను ఏ పనిని చెయ్యలేను. ఓరి భగవంతుడా, ఎంత ఘోరం చేశావయ్యా, ఎందుకిలా చేశావు? రంజిత్ ఆయన పిల్లలు బాగా ఏడ్చారు. రంజిత్ తల మీద ఒక పెద్ద పిడుగు పడినట్టు అయిపోయింది. అతను చాలా మంది దగ్గర పనిని అడిగసాగాడు. కాని అతనికి తగినట్టు ఏ పని దొరకలేదు. తర్వాత ఒకరోజు చీరు, పింకీను రంజిత్కు ఒక పెద్ద ఆలోచన చెప్పారు. నాన్న, మీరు ఇంకెప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. మీరింట్లో కూర్చునే అద్భుతమైన పనులని చెయ్యొచ్చు నాన్న. అవును నాన్నా, మీ కష్టాలన్నీ త్వరలోనే తొలగిపోతాయి. మీరు అంతలా ఏం ఆలోచించారు? మీ చేత్తో ఎగ్ రైస్ చేశారంటే అది తిన్నోళ్ళంతా మీ ఫ్యాన్ అయిపోతారు కదా. ఎగ్ రైస్ వండడంలో మీరు మంచి కుక్కు, తెలుసా మీకు? ఒక పని చేద్దాం, మన ఇంటి వాకిట్లో ఒక స్టాల్ ఓపెన్ చేద్దాం మనం. మీరు ఆ వీల్ చైర్లో కూర్చుంటూ హాయిగా ఎగ్ రైస్ కూడా చేసివ్వచ్చు. దాన్ని మనం కస్టమర్స్ కి ఇచ్చి ఆ తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. రంజిత్ చీరు, పింకు చెప్పిన ఆలోచన్ని చాలా సంతోషపడ్డాడు. అప్పుడు అతను నెక్స్ట్ రోజే అతని ఇంటి ముందే ఎగ్ రైస్ వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. తర్వాత వాళ్ళ ఇంటి గేటు మీద చిన్నగా ఒక బోర్డును కూడా తగిలించారు. దానిమీద రంజిత్ ఎగ్ రైస్ అతనును రాసిపెట్టారు. 2 నుంచి 3 గంటల్లోపు అతని ఇంటి ముందు కస్టమర్లు క్యూ కట్టి నిలబడ్డారు. ఆ తర్వాత కస్టమర్లందరూ చాలా ఇంట్రెస్ట్ గా అతని కొట్టులో ఎగ్ రైస్ తినడం స్టార్ట్ చేశారు. రంజిత్, నువ్వు చేసిన ఎగ్ రైసు చాలా బాగుందయ్యా. నేనెప్పుడు నీ దగ్గరికే వస్తాను. భలే భలే భలే. రంజిత్, నువ్వు చేసే ఎగ్ రైస్ నిజంగానే అద్భుతంగా ఉంది. ఇంటికి కూడా 2 పార్సల్ తీసుకెళ్తాను. ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి. 2 కాళ్ళు లేకపోయినా మీ నమ్మకంతో ఇటువంటి ఒక కొట్టు పెట్టి సంపాదిస్తూ ఉన్నారు. మిమ్మల్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. ఇది నేను చేసుకున్న పుణ్యమే అయ్యుండాలి.
చాలా ధన్యవాదాలు. రంజిత్ ఒక్క ఎగ్ రైస్ ఆహారం విజయం చూసి అతని స్నేహితుడు ఇందర్ చాలా ఈర్ష్యపడ్డాడు. ఎందుకంటే అన్ని దిక్కుల్లో రంజిత్ ఒక్క ఎగ్ రైస్ చాలా ఫేమస్ అయింది. ఇందర్ ఒక్క హోటల్లో ఒక్క కుక్క కూడా తోకూపుకుంటూ రాలేదంటే చూడండి. ఎప్పుడైతే ఆ రంజిత్ ఎగ్ రైస్ అమ్మటం మొదలు పెట్టాడో అప్పటి నుంచి నా కొట్టికి ఎవరూ రాటలేదు. ఒక్కళ్ళు కూడా రాటలేదే. చూస్తాను ఆ రంజిత్కి నేనేంటో చూపిస్తా. వాడి కస్టమర్లందరినీ నా కొట్టు పక్కకి తిప్పుకుంటాను చూడండి. ఇందర్ రంజిత్కి ఆపోజిట్ గా సది చేయడం స్టార్ట్ చేశాడు. అతను రాత్రి చీకట్లో ఎవరికి తెలియకుండా వచ్చి రంజిత్ ఇంట్లో పెరుగుతున్న కోళ్లు మొత్తానికి తీసుకెళ్లాడు. రంజిత్ దగ్గర కోడి లేనప్పుడు ఏమన్నా గుడ్డి చెట్టు నుంచి తీసుకొస్తాడా? వాడికి చూపించాను కదా, ఈక మీద అంతా నా రాజ్యమే. మరుసటి రోజు అతని ఇంట్లో కోడులన్నీ కనిపించకుండా పోవడం చూసి రంజిత్, పింకీ, చీరు చాలా భయపడిపోయారు. ఓరి భగవంతుడా, ఏంటిది? నా కోళ్ళన్నీ ఏమైపోయాయి? నాన్నా, మీరు భయపడకండి. మన కోళ్లు ఎక్కడికి పోవు, మనం కనిపెట్టొచ్చు. రాచిరు. సరే అక్క. చీరు, పింకీని వాళ్ల కోడుల్ని గ్రామంలో ఉన్న నలుపక్కలా వెతికేశారు. కాని ఆ కోడులు ఎక్కడా దొరకలేదు. అందువల్ల రంజిత్కి చాలా బాధ కలిగింది. ఇంక మనం ఏం చేయగలం నాన్న? గుడ్లు లేకుండా వీళ్ళకి ఎగ్ రైస్ ఎలా చేసిస్తాం నాన్న మనం? కంగారు పడకండి పిల్లలు, మనం కొట్టుకు వెళ్లి కోడిగుడ్లు తీసుకొచ్చుకుందాం. అది తప్ప ప్రస్తుతానికి మార్గం లేదు. లాభం లేకపోయినా మన కొట్టిని మనం రన్ చేసి తీరాలి. పర్వాలేదు, ఏం జరిగితే అది జరగనివ్వండి. ఇప్పుడు రంజిత్ ప్రతిరోజు కొట్లోంచి తీసుకొచ్చిన గుడ్డులను పెట్టి ఎగ్ రైస్ చేసి వ్యాపారం చేయడం స్టార్ట్ చేశాడు. ఇదంతా ఇందర్ చూడడం వల్ల అతనికి ఇంకా కోపం ఎక్కువైపోయింది. ఏంటిది? ఈ రంజిత్ ఊరికినే ఉంటాడనుకుంటా కదా. కోళ్లన్నీ దొంగతనం అయిపోయాయని ఇంట్లో కూర్చుంటాడనుకుంటే మళ్ళీ కొట్టు పెట్టి మన వాళ్ళందరినీ లక్కుంటున్నాడే. నేననుకున్నట్లుగా ఏ పని అవటలేదు. ఇంద్రన్ మొదటి ప్లాన్ ఫ్లాప్ అవడం వల్ల అతని నెక్స్ట్ ప్లాన్ వేశాడు. ఆ తర్వాత రంజిత్ని కలవడానికి అతను వెళ్ళాడు. ఆ ఫ్రెండు రంజిత్, ఎలాగున్నావు? నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? కాసేపు తర్వాత రంజిత్ అతను రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇందర్ ఎవరికి తెలియకుండా గుమ్మానికి వెళ్లి హోటల్లో పెట్టిన గుడ్ల మీద, అక్కడ ఉన్న బియ్యం మీద ప్రాణం తీసే మందుల్ని జల్లాడు. ఈ నీచమైన పని చేసి ఏమీ తెలియనట్టు ఇంట్లోపలికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు మందు కలిపిన ఎగ్ రైస్ కస్టమర్స్ తినడం వల్ల ఆ తర్వాత మెల్లగా వాళ్ళందరికీ ఫుడ్ పాయిజన్ అయ్యింది. అప్పుడు అందరూ రంజిత్ హోటల్ని ధ్వంసం చేశారు. అతన్ని, అతని పిల్లల్ని గ్రామం నుంచే బయటికి గెంటేశారు. పాపం అతనికి పెద్ద సమస్య వచ్చి పడింది. అందరూ నమ్మండి, నేను చేసిన భోజనంలో ఎలాంటి పదార్థాన్ని కలపలేదు. నాకు తినేవాళ్ల ప్రాణాలు చాలా ముఖ్యం. నేను నమ్ముకునే దైవం మీద ఒట్టేసి చెప్తున్నాను. ఊరికే ఉండరా, ఊరికే నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు. వీడికి నిజంగానే కాళ్ళు లేవా, లేక లేనట్లుగా వాడు మన దగ్గర డ్రామా వేస్తున్నాడా? చెప్పరా. నీ పిల్లలు తీసుకుని మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ ఊళ్ళోకి వచ్చావు అనుకో, తలకాయ బదలు కూడా అర్థమవుతుందా? పాపం రంజిత్ ఏ తప్పు చేయకుండానే గ్రామం నుంచి బయటికి వెళ్లాల్సొచ్చింది. వెళ్లే ముందు చివరగా ఒకసారి ఇంద్రన్ని కలవడానికి వెళ్లారు. ఏయ్ రంజిత్, ఇటుపక్కరా. ఇదంతా నువ్వు ఎలా చేయగలుగుతున్నావు? నువ్విలా గెలుస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. నువ్వేమంటున్నావు? నువ్వు నాకు సన్నిహిత మిత్రుడివి కదా, నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా? అప్పుడే చీరుకు, పింకీకి ఇంద్రుని ఇంటి వెనక నుంచి వాళ్ల కోడిల శబ్దం వినిపించింది. ఇద్దరూ అక్కడికి వెళ్లారు. అక్కడికి వెళ్లి చూశాక అక్కడ ఉన్నవన్నీ వాళ్ల కోడిలే. అంతేకాకుండా ఆహారంలో కలిపిన మందులు కూడా అక్కడే ఉన్నాయి. అంటే ఇందరు మావయ్యే మన ఇంట్లో కోళ్లుని దొంగలించారు. పైగా ఈ ఎగ్ రైస్ లో ఈ కెమికల్ ని కలిపేశారు. మనం ఏం చేద్దాం అక్క? ఇప్పుడు మనం పోలీస్ మావయ్య గారిని పిలవాలి. చీరు, పింకీని చాలా తెలివిగా పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసుల్ని తీసుకొచ్చారు. విచారించి చూశాక అది అదే కెమికల్సే, అదే గుడ్డులోనూ బియ్యంలోనూ మిక్స్ చేశారు. ఇంకా అక్కడున్న కోడులన్నీ రంజిత్ కోడులే. ఒక ప్రాణ స్నేహితుడు తనకు చేసిన మోసాన్ని తలుచుకుంటూ రంజిత్ చాలా బాధపడ్డాడు. అరెచ్చా, నేను నా మిత్రుడని చెప్పుకోవడానికి నాకు అవమానంగా ఉంది. నా మీద ద్వేషం, అసూయతోటి ఇంత పెద్ద ద్రోహం చేస్తావా? కొంచెమైనా ఆలోచించకుండా ఎలా ఇంత తప్పుడు నిర్ణయం తీసుకున్నావు? ఈ ద్రోహికి కఠినమైన శిక్ష విధించాలి ఇన్స్పెక్టర్.
ఇంద్రని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్లారు. ఇంకా ఆ రోజు తర్వాత గ్రామ ప్రజలందరూ మళ్ళీ రంజిత్ హోటల్లో అందరూ ఎగ్ రైస్ తినడం ప్రారంభించారు. ఇంకా అతని దగ్గర క్షమాపణ అడిగారు. ఇంకా రంజిత్ బాగా డబ్బు సంపాదించి గొప్ప స్థాయికి వెళ్ళాడు. పేదవాడి ఎగ్ రైస్. ఒక గ్రామంలో రమేష్ అని ఒక వంటవాడున్నారు. రమేష్ పెళ్లిళ్ళింటికన్ని వెళ్లి వంటలు చేస్తూ ఉండేవారు. ఆయనకి వచ్చే డబ్బులు అస్సలు సరిపోలేదు. అయినా సరే వాళ్ళ కూతుర్ని బాగా చూసుకోవాలని ఆశపడ్డారు. అందువల్ల రాత్రి పగలను చూడకుండా కష్టపడి పనిచేశారు. పొద్దున్నుంచి పని కోసం అన్ని చోట్ల తిరిగి సాయంత్రానికల్లా ఇంటికొచ్చారు. నాకే పని దొరకలేదు, ఇంకెక్కడ పోయినా అడగాలి. ఏవండి, మీరు సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోతున్నారు. పొద్దునెళ్లారు కదా, నీరసంగా ఉన్నారు. పని చేసి కష్టపడితే కూడా నాకు బానే ఉంటుంది. నిర్మల, చేయిలో ఎప్పుడే డబ్బు ఉండాలి. మనిషి చేయిలో డబ్బు లేదంటే వాడు దేనికి ప్రయోజనం లేదు. చాలా కష్టంగా ఉంటాది. అప్పుడే పూరణి అన్నం ప్లేటుతో అక్కడికొచ్చింది. ఎందుకని అవుతున్నారు టెన్షన్? ప్రతిరోజు తినండి పూర్ణి చేత వంట. నువ్వు ఏం ఆశపడుతున్నావు? ఈ ఇంటికి ఒక పని మనిషి కావాలనా? నేనే కూలి పని చేసే కూలివాడు కదా. ఇది ఒక్కటి చాలదా? నీ కూతురెందుకు వంట పని చేస్తుంది? నే ఎందుకు పైసలు చేరుస్తున్నాను? ఎలా అయినా నువ్వు చదువు పూర్తి చేయాలని కదా వంట మనిషి లాగా వచ్చి నిలుస్తున్నావే అమ్మా. ఏంటమ్మా, ఇలాంటివి మీ నాన్నకు అస్సలు నచ్చవు కదా. నువ్వు ఇలాంటి పనులు చేయకుండా ఉండలేవా? మాకు చదువుకునే అవకాశమే దొరకలేదు, కానీ నీకు దొరికింది కదా. చదువుకో, లేకుంటే మాలాగా చివరిదాకా కష్టపడాలి. వాళ్ళ అమ్మా నాన్న చెప్పింది విని పూరణి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. మరుసటి రోజు పొద్దున్న, అమ్మా పూరణి, ఇల్లు జాగ్రత్తగా చూసుకో, నేను ఇప్పుడే వస్తాను. సరే గానీ నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావమ్మా? డబ్బులు కావాలి కదమ్మా. ఊరగాయి అప్పడాలు తయారు చేసి వ్యాపారం చేయాలనుకుంటున్నా. అందుకే చుట్టుపక్కల వాళ్ళ ఇంటికంతా వెళ్ళి ఎవరెవరికి ఎంత ఊరగాయి అప్పడాలు కావాలని అడుగుదామనుకుంటున్నా. ఇదంతా ఏంటమ్మా? తర్వాత ఎందుకు? చాలు, ఇంతకు మించి మౌనంగా ఉండలేను. అందరూ బాగా చదువుకొని గొప్ప వాళ్ళు అవ్వాలని అవసరం లేదు. నా కళ సెఫ్ అవ్వాలని. అనేకంగా ఈ ఊరితోనే నేను స్టార్ట్ చేయాలి. ఈ సిచ్యువేషన్ నన్ను తప్పకుండా గెలిచేటట్టు చేస్తుంది. సాయంకాలం రమేష్, నిర్మల ఉట్టి చేతులతో ఇంటికొచ్చేటప్పుడు పూరణి తన ఐడియా గురించి వాళ్ళకి చెప్పింది. మీరు నా పెళ్లి కోసం ఎన్ని నగలు చేర్చి పెట్టారో అవన్నీ నా దగ్గర ఇవ్వండి. అవి అమ్మి నేను ఒక డాబా స్టార్ట్ చేయబోతున్నాను. దాన్ని మన ముగ్గురం కలిసి చాలా గొప్పగా డెవలప్ చేద్దాం. షాప్ లో చెప్పొక ప్రయాణం. నేను మాస్టర్ షెఫ్ అవుతాను. ఇదంతా టీవీలో మాత్రమే అమ్మా జరుగుతాయి. మన డాబా అంగడి వేస్తే ఊరు ప్రజలు ఏం తలుస్తారు? ఈ రమేష్ కూతురు డబ్బులో తింటున్నాడని మాట్లాడతారు కదా. ఎలాగైనా ఈ ఊర్లో డాబా ఉంది కదా, దాని మళ్ళా చేస్తే ఏమవుతుంది? ఈ ప్రజల్ని వదలండి నాన్న. ఇప్పుడు మాత్రం మనం సహాయం చేయడానికి ఎవరుస్తున్నారు? ఆ నట్టుకి అన్నం కూర మాత్రమే చేయడం తెలుసు. నేను ఆలోచించే విధంగా ఆయన గొప్పగా ఏమీ చేయలేడు. కానీ నువ్వు చదవాలి కూడా, అర్థమవుతుందా? నిర్మల పూర్ణి పెళ్లి కోసం చేర్చిపెట్టిన నగలన్నిటిని అమ్మేసి ఒక డాబాని కొన్నారు. మనం ఎగ్ రైస్ ని వ్యాపారం చేద్దాం. ప్రోటీన్ నిండి ఉంటుంది. ఈ గుడ్డు తింటే ఆరోగ్యం కూడా వస్తుంది. అంతేకాకుండా కృష్ణ తన చేత్తో చేసిన గులాబ్ జామ్ కూడా ఒక్కొక్క ప్లేట్ కి ఫ్రీ. రండి రండి, ఉట్టి 50 రూపాయలతోనే ఒక ప్లేట్ ఎగ్ రైస్ తిని వెళ్ళండి. మంచి రుచైన స్వీట్ కూడా, మసాలాతో వంట. 50 రూపాయలకి ఎగ్ రైసా? కానీ ఆ నట్టు 60 రూపాయలకి ఉత్తి అన్నమే పెడుతున్నాడే. అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ పూర్ణి చేసిన ఎగ్ రైస్ ని కూడా తిని దాన్ని అభినందించేవాళ్ళు. నువ్వు చాలా బాగా చేస్తున్నావమ్మా. ఆ రమేష్ చాలా ఇచ్చి పెట్టుకున్నవాడే. ఎలాగో ఒకళ్ళ నుంచి ఒకరికి, ఇంకోళ్ళ నుంచి ఇంకోళ్ళకి పూరణి ఎగ్ ఫ్రైడ్ రైస్ గురించి అందరికీ స్ప్రెడ్ అయింది. ఒక్క పని కూడా దొరకని రమేష్ కి ఇప్పుడు ఆయన కొట్టు ముందు గుంపు గుంపుగా మనుషులు లైన్ కడుతున్నారు. ఎంత సంతోషమో! పూరణి వ్యాపారం బాగా జరిగే వల్ల ఇప్పుడు ఎవరు నట్టు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఎవ్వరు దొరకలేదని నా దగ్గర వచ్చి నిలుస్తుందా? అదేం పెద్ద చెఫా? నేటికి దానికి నేను ఒక దారి చేస్తాను. చంగు మంగు నట్టు దగ్గర పనిచేసే బానిసలు అయ్యగారు చెప్పారని చెప్పి ఇద్దరు పూర్ణి దాబాకి వచ్చారు. ఇంకా ఒక్కొక్కరు ఒక ప్లేట్ ఎగ్ రైస్ ని ఆర్డర్ చేశారు. ఏంటి, రేపే అన్నం పెడతావా? ఆ ఎగ్ రైస్ గురించి విన్నాంలే. త్వరగా తీసుకుని వచ్చి ఇయ్యమ్మా. అట్లా ఏం చేస్తున్నావు? ఇదంతా ఏం అలవాటు? ఓనర్ గారు త్వరగా తీసుకొచ్చి ఇయ్యమన్నారు. అట్లేదంటే ఈ దాబాకి ఏమవుతుందో తెలుసా? ఓ అబ్బో, ఈ వీరం అంతా ఎక్కడికైనా వెళ్ళి చూపించండి. ఒక్కటి పీకాననుకో ఎవరు సంగు మంగని కనిపించకుండా పోతారు. ఏంటి, పోలీసుల్ని పిలవనా? అరే బాబు, పోదాం రారా. ఏంటి పూరణి, ఏదైనా సమస్యనా? ఏమీ లేదమ్మా, ఇంకే ఉంది. పిలవని పేరంటానికి 2 జంతువులు వచ్చారు. వాళ్ళని పంపించేస్తున్నా. చందుమంగు వెళ్లి ఈ విషయాన్ని నట్టుకి చెప్పారు. కాని ఆయన ఊరుకుంటారేంటి? కాని నట్టు రాత్రంతా గుడ్డులాగా ఉండే రాయిలకి తెల్ల కలర్లో రంగునిచ్చి
అచ్చసలు ఒక గుడ్డులాగా తయారు చేశారు. రాత్రి పూర్ణి దాబాకి వెళ్లి అక్కడ ఉన్న ఎగ్గులకి బదులుగా వీటిని పెట్టేసొచ్చారు. నిర్మల అన్నం వండుతూ ఉన్నారు, ఇంకా పూర్ణి ఎగ్గులు తీస్తూ ఉండింది. ఈ ఈ గుడ్లేంటి ఇంత బరువుగా ఉన్నాయి? పూర్ణి ఆ గుడ్డుని ఎరక్కొట్టి చూసింది. అరే, దీంట్లో ఏదో కలర్ బయటకు వస్తుంది. నానా, దీంట్లో ఉండేది రాయి. అవునమ్మా, ఇదంతా చేసింది వాడే కదా. అన్నీ నువ్వు ముందే చూసేసావు. చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా హద్దు మీరు వెళ్తున్నారు నాన్న. రాత్రిపూట నేను ఈ డాబాని కాపలా కాస్తాను నాన్న. ఇకపై ఆ నట్టు డాబాను నేను మూయిస్తాను చూడండి. నట్టు ఆయన కొట్లోనే కూర్చుని ఎదురుకుండా ఏం జరుగుతుందని చూస్తూ ఉన్నారు. ఏమి ఇలాగ వరకు ఏం సరిగా చేయలేదు. గుడ్డు సరిగా అవ్వలేదని తలుస్తాను. నేను పోయి చూసేసి వస్తాను. నట్టు అక్కడికెళ్లి చూశాక అందరూ చాలా నెమ్మదిగా ఎగ్ రైస్ తింటూ ఉన్నారు. ఇంకా అక్కడ తింటున్న ఒక మనిషి దగ్గరికెళ్లి అడిగారు. చాలా బాగుంది. రాత్రి నట్టు ఒక బౌల్ నిండుగా రాయిల్ని తీసుకుని జన్నల్ ద్వారా పూర్ణి డాబాలోకి వెళ్లారు. ఆ రోజు రాత్రి పూర్ణి దాక్కుని అన్ని చూస్తూ ఉండింది. నట్టు ఆ రాయిల్ని బియ్యంతో కలపడానికి చూసింది. అప్పుడు పూర్ణితో వచ్చిన పోలీసులు వాళ్ళని అక్కడే పట్టుకున్నారు. నాతో పాటు పోటీ పడాలంటే గ్రౌండ్కి వచ్చి చూడు. ఇలా అంతా చేసావంటే జైలుకే వెళ్తావు. మరుసటి రోజు నుంచి పూర్ణి తన పనులు మొదలుపెట్టింది. ఇంకా అక్కడ ఒక రెగ్యులర్ కస్టమర్ రావడం మొదలు పెట్టారు. ఒక ప్లేట్ ఎగ్ రైస్ ఇవ్వండి అక్క. మీ చేతిలో గొప్ప మంత్రం ఉంది. మాస్టర్ షెఫ్ లో ఆడిషన్ జరుగుతోంది. మీరు ఒకసారి ట్రై చేయొచ్చు కదా. ఏంటి, నిజమేనా? పూర్ణి మాస్టర్ షెఫ్ అవుతుందా? ఐడియా చాలా బాగుంది. పో అమ్మా పో, మీ నాయనకు కొంచెం ఇచ్చేసిరా. పూర్ణి తన ఆశల్ని గెలవడం కోసం నగరానికి వెళ్ళింది. ఇంకా ఆడిషన్ లో ఆ ఎగ్ రైసే వండింది. అది జడ్జెస్ కి కూడా సర్వ్ చేసింది. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో ఒక ఎగ్ రైస్ ఎక్కువగా అనిపించట్లేదా? మీరు ఓడిపోతారని మీకు తెలియట్లేదా మేడం? ఈ ఎగ్ రైసే నా కుటుంబాన్ని రన్ చేస్తుంది. ఈ ఎగ్ రైస్ మా గ్రామంలోనే చాలా ఫేమస్. అందుకని దీన్ని సర్వ్ చేయడమే చాలా మంచిదనుకున్నా. పూర్ణి వండిన ఎగ్ రైస్ ని జడ్జెస్ అందరూ తిన్నారు. ఇంకా తన్ని అభినందిస్తూనే ఉన్నారు. ఓ మై గాడ్, మీరు చాలా బాగా చెప్పారు. ఈ డిష్ ని నాకు ప్రిపేర్ చేసిస్తారా మేడం? తప్పకుండా సార్, వై నాట్? మీకు మేము ఖచ్చితంగా పే చేస్తాం. పూర్ణి తన కళని నిజం చేసుకోవడానికి ప్రయత్నించింది. మాస్టర్ చెఫ్ సర్టిఫికెట్ కూడా తీసుకుంది. కాలం గడిచింది. రమేష్ ఇంకా నిర్మల పరిస్థితి కూడా మారింది. ఇంకా పూర్ణి తన గ్రామంలోనే తన మొదటి ఎగ్ రైస్ రెస్టారెంట్ ని ప్రారంభించింది. షెఫ్ మేడం, మీ దగ్గర రేటు ఎక్కువగా ఉంటుందా? 50 రూపాయలకి ఫుల్ ప్లేట్ అంకుల్.